నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు తరచుగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఏదన్నా కొత్త పథకాలు చేసినా లేకపోతే ఒక పేరు నిలబడేలాగా ఒకటి ఏదన్నా రూపొందించారు అంటే అది వైఎస్ జగన్ గారికి ఉంది, లేదంటే రాజశేఖర రెడ్డి గారికి ఉంది. అట్లా పేర్లు ఉన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే తర్వాత కొన్ని గొడవలు అది మనం మెడికల్ కాలేజీ పేరు మార్చడి ఇలాంటి గొడవల మధ్యలో చూస్తాం. ఇప్పుడు మంచి పేరు ఉంది అన్న సంగతి కొద్దిగా అర్థమైన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలకి స్వర్ణ వార్డు అని పేర్లు మార్చుకుంటున్నారంట. ఇది ఎవరికి ఉపయోగం అయితే లేదు. అంటే పేర్లు మారిన పని ఒకటే జరుగుతుంది అక్కడ. కాకపోతే ఆ పేర్లలో అదేమీ రాజశేఖర రెడ్డి గారి పేరు లేదు, దాంట్లో వైఎస్ జగన్ గారి పేరు లేదు. జస్ట్ గ్రామ వార్డు సచివాలయాలను మాత్రమే పెట్టారు అఫీషియల్గా. అయినా కూడా పేర్లు మార్చాలని థాట్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి? అంటే జగన్ గారు పెట్టారు కదా, జగన్ గారు పెట్టారు కాబట్టి దాన్ని ఏదో ఒకటి మార్చాలి. గతంలో వీళ్ళు జగన్ గారిని అన్నారు కదా, ఆయన పేరు పెట్టుకుంటున్నాడు, ఇది చేస్తాడు అది చేస్తాడు అన్నారు కదా, వీళ్ళదే కదా చేస్తున్నారు. తన పేరేం పెట్టుకోలేదు కదా. జగన్ సచివాలయం అని పెట్టింటే మీరు ఓకే, దాన్ని మార్చడానికి న్యాయమే. లేదా వైఎస్ సచివాలయం అని పెట్టుంటే ఓకే, మీరు ఎన్టీఆర్ సచివాలయం అని పెట్టుకున్నాం ఓకే. ఇప్పుడు ఏమి లేదు, సచివాలయం అని ఉంది. సచివాలయం అని ఉంటే ఏమి నష్టమేమి ఉండదు, దానికి బ్రాండ్ లేదు కదా సచివాలయానికి. ఇప్పుడు ఏమైంది, స్వర్ణ సచివాలయము అంటే స్వర్ణ అని మీరు గుర్తిస్తున్నారంటే జగన్కి బంగారు పథకం అనే కదా. మీరు జగన్ని భయంకరంగా విమర్శించారు కదా, అది పెట్టాడు ఇది పెట్టాడు మొత్తం ధ్వంసం చేశాడని. సచివాలయ వ్యవస్థ అనే దాన్ని మీరు గోల్డ్గా గుర్తిస్తున్నారు. అంటే ఆయన పెట్టిన వాటిలో అద్భుతమైన పథకం ఇది, అద్భుతమైన వ్యవస్థ ఇది అని మీరు గుర్తిస్తున్నారు. మంచిదే కదా. స్వర్ణ పెట్టుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే పెయింటర్లకు ఉపయోగం, పని దొరుకుతుంది. ఎందుకంటే అన్ని బోర్డులు మారాలి కదా. గ్రామ సచివాలయం అన్న 10 చోట స్వర్ణ సచివాలయము, స్వర్ణ వార్డు ఇవన్నీ మార్చాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రంగులు మార్చడానికి, బొమ్మలు వేయడానికి కోట్ల రూపాయలు ప్రజాధనం తగలబెడుతున్నారు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. మీకేం పని? ఇప్పుడు జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు కొన్ని పథకాలు పెట్టారు, వాళ్ళు గుర్తుండే పథకాలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే వెంటనే గుర్తొచ్చే పథకం ఏమిటంటే మనకి ఏది గుర్తురాదు. ఎందుకు? ఇప్పుడు 4 సార్లు మీరు విజనరీ కదా, అద్భుతాలు చేశారు కదా. మీరు మీ పేరుతో మరి ఒక ఆరోగ్యశ్రీ లాంటి పథకము, లేదా ఎన్టీఆర్ గారి పేరుతో ఉన్న మధ్యాహ్న భోజన పథకము, లేదంటే జగన్ గారి పేరుతో ఉన్న అమ్మఒడిని మీరు ఏదో తల్లికి వందనం చేశారు. పథకం అదే కదా. అమ్మఒడి అనేది ఒక ఇన్నోవేటివ్ సంక్షేమ పథకం, అది మీరు దాన్ని తల్లికి వందనం చేశారు. దీనివల్ల ఏమిటి ప్రయోజనం? మీ కొత్తగా మీరు ఏం చేస్తున్నారు? అన్నా క్యాంటీన్లు పెట్టారు, అది బాగుంది. అన్నా క్యాంటీన్లు అనే దాన్ని ఆయన తీసేసి అనవసరమైన చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇది మీరు కంటిన్యూ చేస్తున్నారు, బాగానే ఉంది. మీరు ఏదన్నా కొత్తగా చేయండి. ఉన్న వాటినన్నీ రంగులు మార్చేది, ఉన్న వాటి మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వేసేది. పోయినసారి ఆయన తన బొమ్మలు వేసుకొని సుమారుగా డబ్బు వేస్ట్ చేశారు. ఈసారి మళ్ళీ మీరు మీ బొమ్మలు వేసుకొని మళ్ళీ 29లో ఆయన వస్తే ఇవన్నీ కొట్టేసి మళ్ళీ ఆయన బొమ్మలు వేస్తారు. ఇదేనా? ఎవరి డబ్బు అది? మీ డబ్బు అయితే అట్లా ఖర్చు పెడతారా? మీ డబ్బు అయితే అట్లా బెటర్ కదా. ప్రజల డబ్బు అయితే ఏదైనా సరే ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తారా? అన్యాయం కదా ఇది. ప్రజలకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. మీరేం ప్రజలకు ఒకవైపు ట్యాక్సులు వేస్తారు, ప్రజలను ఒకవైపు అనేక రకాల పనులు కొత్త విధించి ఇబ్బంది పెడతారు. ఇంకోవైపు ఏమో ప్రజాధనాన్ని ఇట్లా బొమ్మలకి, పెయింటింగ్లకి పేర్లు మార్చడానికి ఖర్చు పెడతారు. రాష్ట్రానికి సంబంధించిన డబ్బు ఇంకా ఎన్నో చోట్ల కరెంటు, నీళ్ళు, ఇలాంటి సమస్యలు, రోడ్లు, ఇలాంటి బోల్డని సమస్యలు ఉంటాయి. ఇలాంటి పనికిమాలిన విషయాలకి ఖర్చు పెట్టుకుంటూ ఉంటే మళ్ళీ వేసిందే వేసి, లేకపోతే ఉన్నదాన్ని కొట్టేసి మళ్ళీ కట్టి ఇలాంటి పనులు చేయడం వల్ల ఎవరికి లాభం? అంటే అన్నీ లెక్కలేస్తుంటారు కదా. అలాంటప్పుడు ఇది ఒక లెక్క, దీనికి ఇన్ని కోట్లు అవుతాయనో, లేకపోతే ఎంతైనా కానివ్వండి, అది లక్షల్లో అయినా కోట్లైనా అది మ్యాటరే కదా, డబ్బులే కదా. వీళ్ళకి ఎవరో చెప్తారు. దీపక్ రెడ్డి గారు చెప్పారు కదా మొన్న, ఈ ఐఏఎస్లే మొత్తం గబ్బు పెట్టిస్తున్నారు అని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరో చెప్తారు, ఇది వద్దు సార్, ఆయన పేరు అందరికి గుర్తుంటుంది, మీరు స్వర్ణ వార్డు ఏదో పెట్టండి అనేసి ఎవరికో ఒకరికి పెయింటింగ్ కాంట్రాక్ట్ 10 కోట్లు 20 కోట్లకు ఇస్తారు. ఇలా తీసుకుంటారు. ఐఏఎస్లు ఏం చేశారంటే, మీ జనరేషన్కి తెలియదు, ఎన్టీఆర్ గారు మధ్యాహ్న భోజనం పథకం పెడుతున్నాను అన్నప్పుడు కూడా వ్యతిరేకించారు. ఇంత డబ్బు మనం ఖర్చు పెట్టలేము, మన వల్ల కాదు అని. ఆయన ఏమన్నాడంటే, ₹2 కిలో బియ్యము మధ్యాహ్న భోజన పథకం పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఐఏఎస్ని మాట పట్టించుకోలేదు. ఆయన ఏమన్నాడంటే నేరుగా, అయ్యా పేదోడికి పట్టెడు అన్నం పెట్టని ఈ ప్రభుత్వాలు ఎందుకు, దండగ ప్రభుత్వాలు, నేను చేసి తీరుతానన్నాడు, చేశాడు. ఆయన పేరు మీద ఇప్పటికి దశాబ్దాలుగా ఆ 2 పథకాలు అద్భుతంగా, సరే మధ్యాహ్న భోజనం అయితే అద్భుతంగా ఉంది, ₹2 బియ్యం కాస్త అటు ఇటుగా అవుతూ ఉంది.
అది అప్పుడు ఉపయోగపడింది, ఇప్పుడు 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 ఉపయోగపడింది, వేరేగా ఉంది. ప్రజలకు ఎప్పుడూ ఉపయోగపడతా ఉంది. ఉమ్. అట్లా ఏమిటంటే వీళ్ళు స్వయంగా చూడరు, స్వయంగా తెలుసుకోరు. సచివాలయం పేరు ఉండడం వల్ల ఏమిటి వాలంటీర్ వ్యవస్థ, మీరేం చెప్పారు ఎన్నికలప్పుడు, మీకేం భయం లేదు, నేను ఇంకా డబ్బులు పెంచుతాను అన్నారు, అది తీసేశారు. ఆ వ్యవస్థ వల్ల కోవిడ్లో ఎంత ఉపయోగపడింది ఆ వ్యవస్థ, దాన్ని తీసేయడం వల్ల మీకు ఏం సాధించారు, అంత డబ్బులు మిగిలిపోయాయి మీకు వాళ్ళ వ్యవస్థను తీసేయడం వల్ల, ప్రజలకు ఇబ్బంది అయ్యింది. మళ్ళీ వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళకి ఎంతో వేతనాలు ఇవ్వట్లేదు అన్నారు. మేము వస్తేమో 10,000 చేస్తామన్నారు, 5,000 కాదు అని. మళ్ళీ అది లేదు, ఇది లేదు. వాళ్ళు ఏ ఇంకా ఏ వేరే మాట మీద నిలబడరు. అంటే మళ్ళీ చంద్రబాబు గారు ఏమిటంటే అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఇంకో మాట మాట్లాడతారనేది మళ్ళీ ప్రూవ్ అవుతా ఉంది అంతే. అంటే ఏ నాయకుడు మాట మీద నిలబడ్డు అనుకోండి, ఈయన మరీ అస్సలు నిలబడ్డాడు. ఉమ్. అసలు ఈ ఈ అసలు ముఖ్యమైనవి ఏంటంటే ఇప్పుడు అదే ఈ మీడియా సమావేశంలో కూడా డీజీపీ గారిని అడిగితే, అంటే వైసీపీ వాళ్ళ మీద పగలు తీర్చుకునే పనులు అంటే ఉపయోగపడేవి ఎన్ని చేస్తున్నారో మనము కూడా మాట్లాడుకునే ఆహా ఓహో అనుకునేలా కాకుండా ఇలా మధ్య మధ్యలో అక్కర్లేని పనులు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏదో బర్త్డే వేడుకలు ఏదో చేశారని వాళ్ళేమో నడిపించుకుంటూ తీసుకెళ్ళడం, ఇవి ఎందుకు చేశారు అంటే మా దగ్గర వాహనాలు లేవన్నారు. వాళ్ళు తెలివైన ఆన్సర్ అయ్యేది, లేకపోతే ఏంటి నిజంగా ప్రభుత్వానికి అలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయా? పోలీసుల దగ్గర వాహనాలు లేకుండా ఎందుకుంటే వాళ్ళని నడిపించాలనుకుని నడిపించారు. వాళ్ళు నడిచే విధానంలో కూడా ఏదో బాగా దెబ్బలు పడినట్టు ఉన్నాయి వాళ్ళకి. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలా మనం భయపెట్టడం వల్ల వైసీపీ వాళ్ళు తగ్గుతారు, వాళ్ళ కార్యకర్తల్లో భయం ప్రవేశిస్తుంది, వాళ్ళకి మీద ఇట్లా చేయరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు రివర్స్లో ఏమైందంటే రాటు తేలిపోతున్నారు. అంటే ఒక రకమైన ఏమిటి, వైసీపీలో ఒక డిఫరెంట్ క్యాడర్ ఉంటుంది. తెలుగుదేశం క్యాడర్కి వైసీపీ క్యాడర్కి ఉన్న తేడా ఏమిటంటే, అది ఒక ఎమోషనల్ క్యాడర్. వైసీపీ క్యాడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎమోషనల్గా పుట్టిన వైసీపీలో కాంగ్రెస్ క్యాడర్ అంతా కలిసిపోయి వీళ్ళు డిఫరెంట్గా ఉన్నారు. అంటే అది మనం సమర్థించుతామని అనడం లేదు నేను. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తలకాయలు నరుకుతూ, మేకలు తరుకుతూ, రక్తం వెదజల్లుతూ ఈ బీభత్సాన్ని సృష్టించడాన్ని ఎవరు సమర్థించరు. కానీ ఒక డిఫరెంట్ క్యాడర్ అది అనేది మనకు డౌట్. ఇప్పుడేమిటి, వీళ్ళు భయపెట్టాలని చూస్తున్నారు. వాళ్ళేమి ఇంకా రాటి తేలిపోయి మేము వస్తే మీ కథ ఉంది అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. కానీ 29లో వస్తే ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ పరిస్థితి ఏంటి? తెలుగుదేశం వాళ్ళని కూడా ఇలాగే నడిపించి తీసుకెళ్తారు కదా, ఇంకా ఘోరంగా కూడా నడిపిస్తూ తీసుకెళ్ళచ్చు. అంటే ఇదే వీళ్ళు వస్తే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం, వాళ్ళు వస్తే వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి పాలసీ కాదంటారు కదా ఇలా కక్ష తీర్చుకోవడము. మరి ఏం జరుగుతూ ఉంది? సరే వాళ్ళని అరెస్ట్ చేయండి, మీకు వాళ్ళు ఏదో బీభత్సం సృష్టించారు, వీడియోలు పెట్టారంటే అరెస్ట్ చేయండి. కానీ ఈ రోడ్ల మీద తీసుకెళ్లడము, అవమానకరంగా ట్రీట్ చేయడము, ఇవన్నీ కూడా ఏ రకంగా ఏ చట్టం ప్రకారం కరెక్ట్ అవుతుందో మనకు తెలియదు. అంటే పాలిటిక్స్ అంటే ఇక్కడ ఏంటి, అదేదో ఆబ్జెక్ట్స్ వస్తువులు కాదు కదా, మనుషులే ఉన్నారు దాని చుట్టూ. మనుషులను ఒకరినొకరు అంటే ఆ పార్టీ వాళ్ళు వస్తే ఈ పార్టీ వాళ్ళని, వీళ్ళు వస్తే వాళ్ళని, మనుషుల్ని హింసించుకుంటూ పోతున్నారు మొత్తం. ఇప్పుడు వాళ్ళు వీడియోలు పెట్టారు కదా, బాలకృష్ణ గారి బర్త్డే వేడుకలు, చంద్రబాబు నాయుడు గారికి రక్తాభిషేకం, అదే ఆయన కటౌట్కి వేటలు నరకడం, ఇవన్నీ చేశారు కదా. మళ్ళీ వాళ్ళందరూ ఏడుండరు, ఎతికి పట్టుకొని అరెస్ట్ చేయాలి కదా. మరి మీ పార్టీ వాళ్ళని అయితే అదే పని మీ పార్టీ వాళ్ళు చేస్తే మీరు పట్టించుకోకుండా ఉండడము, వైసీపీ వాళ్ళు చేస్తే వాళ్ళని పట్టుకొని రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్ళడం, ఈ రెండు రేపు ఒకవేళ మీరు గవర్నమెంట్ మారితే మీ పరిస్థితి ఏమిటి? ఒకవేళ జగన్ వస్తే ఏం జరుగుతుంది? అంతే కదా, ఇంతకంటే ఎక్కువ బీభత్సంగా కక్ష సాధింపు జరుగుతుంది. కక్ష సాధింపు కోసమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడిచే పరిస్థితి ఉంటే ఇంక మామూలు జనానికి ఇంకెప్పుడు మనశ్శాంతి ఉండేది? వాళ్ళు వస్తే వీళ్ళని కొడతారు, వీళ్ళు వస్తే వాళ్ళని కొడతారు, ఇదే నడుస్తూ ఉంటే ఇంకెప్పుడు మామూలు మనుషులు ప్రశాంతంగా ఉండేది? ఇప్పుడు కామన్ మ్యాన్ ఒకడు ఉంటాడు కదా, వాడి గురించి ఆలోచించాలి కదా. మీరు ఏం చెప్పారు, మొత్తం జగన్ హయాంలో రౌడీజము, గాంజాయి మొత్తం పెరిగిపోయి ఘోరంగా ఉంది క్రైమ్ రేటు అని మీరు ప్రచారం చేశారా లేదా? మళ్ళీ ఇయర్ ఎండింగ్ క్రైమ్ రేటు మళ్ళీ పోలీసులు విడుదల చేసిన దాంట్లో ఏం గాంజాయి ఏమి తగ్గినట్టు కనపడడం లేదే, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది కదా గాంజాయి. మరి గాంజాయిని మీరు ఒక్క రోజులో నిర్మూలిస్తామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, మరి ఒక్కరోజు కాదు కదా, 18 నెలలు అయింది, 18 నెలలు దాటింది. మరి ఇప్పటికీ మీరు ఏమి నిర్మూలించారు? ఇప్పటికీ మీ పోలీస్ రికార్డుల్లోనే ఉంది కదా గంజాయి కేసులు ఎన్నున్నాయి, ఏమి తగ్గలేదు, అత్యాచారం కేసులు ఎన్నున్నాయి, ఏమి లేదనేది. మరి క్రైమ్ రేటు ప్రతి ప్రభుత్వంలోనూ క్రైమ్ రేటు ఉంటుంది. జీరో క్రైమ్ రేటు ఉన్న ప్రభుత్వాలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అందుకని మనిషి అనేవాడు నేర స్వభావం కలిగి ఉంటాడు, అది రూల్ అది. కానీ వీళ్ళు జగన్ హయాంలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి అనేది పోర్ట్రేట్ చేశారు కదా, పిక్చరైజ్ చేశారు. మరి మీరు వచ్చిన తర్వాత ఈ జనం ఆలోచిస్తారు కదా, అప్పుడు అన్నీ అబద్ధాలే చెప్పారు వీళ్ళు, అప్పుడు జరిగిందంత మోసం అని అనుకుంటారు కదా. రైట్.
అది ఎప్పుడైనా కానీ మీరు అంటూ ఉంటారు కదా, వాళ్ళు అధికారంలోకి వచ్చాక మేమే ఉంటాము 10-15 ఏళ్ళని ఎవరి కాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. ఉంటారు లేదా తర్వాత విషయం కానీ, అప్పుడు జగన్ గారు వచ్చినప్పుడు అలాగే అన్నారు. మరో 15 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది అని. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు మరో 15 ఏళ్ళు మాదే అని. కానీ 5 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది విషయం ఎవరికి. మామూలుగా జగన్ గారి మీద ఒక విమర్శ ఉంది. పోయినసారి గవర్నమెంట్లో ఆయన కార్యకర్తలను పట్టించుకోలేదనే విమర్శే కాదు, నిజం కూడా అది. ఆయనకి ఈసారి కలిసి వచ్చే అంశం ఏమిటంటే కార్యకర్తలే జగన్ గారిని పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన ఉక్రోషంలో ఉన్నారు, ఒక రకమైన కోపంలో ఉన్నారు. మా పట్ల మీరు ఇంత అన్యాయంగా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు కదా, మీ సంగతి చూస్తాం అనే మూడ్లో ఉన్నారు. అంటే వాళ్ళంతా ఆ మూడ్లోకి వెళితే ఏమిటంటే ఈయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాళ్ళు వైసీపీ తరఫున ఈసారి మొండిగా నిలబడతారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.